ఏదో తేడాగా ఉందేంటి? ఏంది సౌండ్? బుజ్జి ఎవరు ఉన్నారా ఇక్కడ? పాడగాను దిక్కుమాల పిడకాలని నాకే రావాలా? రాజు అని చెప్పిన నైట్లా మందుల నీళ్ళు తక్కువ కలుపురా అని. ఈ అడ్డమైన పిడకాలని నాకే రావాలా? అమ్మో అరే మామ దరిద్ర మొక్కపోడ పెంట మొక్కపోడ మంచిగా ఉన్నదానికి ఇట్లా పూజారు లెక్క చేసినవేంద్రా? నీ మైక్ పెట్టుకుని మొత్తం ఊరంతా మొత్తుకో. అరే ఏదో మనకు పని చేత కాక ఏదో ఒకటి చెప్పుకొని బతుకుదామని చెప్పేసి ఈ గిటాప్ అయితే ఈ గిటాప్ ఎందుకు వేసినామని చెప్పేసి స్టార్టింగ్ చేస్తాను ఘోరంగా. ఎవడో ఒకటి రావద్దానే, ఏదో ఒక గిరాకి తాకిందనుకో లక్ష కూలితే. నేను చెప్పినట్టు ఎందుకు బాధ, నువ్వు ఉన్నా కదా తపాస్ చేసుకో. నువ్వు మారవా అనే? నీ ముఖం చూస్తే ఎవరైనా అత్తరారా? నా ముఖం చూసాయని 2-3 అత్తరు బక్రాలు. నీ ముఖం అసలు ఎట్లుంటది తెలుసా? చిన్న పిల్లల చేతులకి వెళ్ళి చాక్లెట్లు ఎత్తుకోవే ముఖంలా ఉంటది. ఏం చూస్తాను నీ మాడి ముఖం వేసుకొని ధ్యానం చెయ్యి. అన్న మీది పొలం రేపు దున్నుతేనే ఇవాళ బిజీ బాగున్నది. ఇలా సరే సాయంత్రం వస్తా, రేపు కంపల్సరీ వస్తా. ఏమనుకోకే? ఓకే ఓకే. అరే లడ్డా, అరే నీకు విషయం చెప్పాలరా. ఎవరు అంతా ఆగమవుతానేది? కరోనాకి ఇట్లా వచ్చింది, చెప్తే మాస్క్ పెట్టుకునేటోని కాదురా. చెప్పు ఏమి ఏంది? ఏ కరోనా కాదు, ఏం కాదు. నీకు విషయం చెప్పాలి. ఏ విషయం రో? చెప్తావు. పనం అంతా అంత ఎట్లా అవుతుంది, అగరుబుల్ అవుతుంది, నిద్ర పడతలేదు అక్కడ. ఎందుకురా? ఇట్లా ఒకటే సౌండ్లు, గల్లు గల్లు అని సౌండ్ వస్తుంది. కానుభూతం తిరుగుతుంది ఆరా మీ ఇంట్లో, ఏమోనే అది అయ్యా ఇట్లా తిరుగుతున్నాయి కావచ్చే, భయం అవుతుంది. ఏమోనే నువ్వు అసలే భయపెట్టకు, గుడ్డ భయపడుతుంది. కానుభూతంతో కాపురం చేస్తాను ఆరా సైలెంట్ గా, ఎవరు తెలవకుండా రాత్రి పూట. అడ్డన్నా అది ఏదో దయం, ఏం అర్థం అవ్వట్లేదు. సౌండ్లు ఏదో తెలియదు. మీ ఇంటికి వచ్చి ఉంటారా? నువ్వు చూడలేవా? నీకు తెలుసు అంటే ఫోన్ చేయి. అరే భయపడకురా, మామూలు ఫోన్ చేస్తా, వానికి ఇలాంటివి అయితే బాగా తెలుసు. హలో, అరే నవీన్ ఎక్కడున్నారా? పొలం కాడ ఉన్నా. ఒక్కసారి అర్జెంట్గా వస్తావారా? మా ఫ్రెండ్ నీతో మాట్లాడుతున్నాడట. అబ్బా తొందర రా. సరే అత్తాండి, ఆగురా. నీ భయం పోతుంది, ఆగు. భయపడకు, పిరిపిత్తులోని ఉన్నాడురా నువ్వు. గజ్జల సౌండ్కు భయపడతావారా? నైట్ కచ్చ కొట్టి కూడా ఏం కానుభూతం ఏది వచ్చినా కిస్ ఇచ్చినా సైలెంట్ ఉండాలిరా, ఏ నీకు తెలియనట్టే మాట్లాడతా. అడ్డన్నా బాగా అనుభవం ఉన్నట్టున్నా కానీ వాడితో గిట్లా సంసారం గిట్లా చేసినావా? నువ్వు చీకట్టనే చేస్తానా కదా, కవర్ చేస్తాను ఆరా. నువ్వు నిజం చెప్పు, నిజంగా దయ్యం లేకుంటే సరే మా కూడా వస్తాడు. భయపడకు, ఆగురా. ఓకే భయపడకురా. భయపడి 1-2 గీత వేయనవారా? ఏం పోలే, పొద్దునే వేనాది. అరే మావాడు పొలం కాడు ఉన్నాడు, వచ్చేసరికి టైం అయితే మనం పోయే దారిలో వెళ్తాంపా. వాడు కూడా అదే దారిలో వస్తాడు. తిరుకోతో కష్టం ఉన్నది. ఇంకెంతసేపు లటన్నా ఎండ బాగా కొడుతుంది. ఏ గిదేరా పొలం వచ్చింది, రాంగ తోలు కలుతాడు. ఆగు రానే ఏమైందిరా నవీన్? ఎండ కొడతాం అక్కడ పోయి మాట్లాడాను. ఎండకాని ఎంతసేపు మాట్లాడాలి? రోజు ఎండ కొడుతుంది, మనిషి ఎండ కొడుతుంది, నెరవడుతుంది. అబ్బా నీడ కట్టే. నువ్వు కూడా కూర్చోరా నవీన్గా? చెప్పురా, అర్జెంట్ గా రమ్మన్నావు, పనులు పెట్టుకోవాల్సిన ఏం సంగతి? ఏ పొలం పని కడివేనారా? ఏం లేదురా, మా ఫ్రెండ్ గాడు తెలుసు కదా నవీన్. అయితే మా ఫ్రెండ్ గాని ఇంట్లో రోజు రాత్రి గజ్జల సౌండ్ వస్తుంది అట్లా. పాపం కానుభూతా ఏదో తెలుస్తలేదు. ఇక 2 రోజుల నుంచి మనిషి లేడు. అది కానుభూతం కాదురా నాయన, అది ఇంట్లో లంక బిందెలు ఉండాలి, ఏదైనా బంగారం ఉండాలి. ఒరే మితిన్గా, అది లంక బిందెల సౌండ్ అట్రా. నువ్వు కానుభూతా అంటే ఏదిరా? ఎగురుడు కాదు, ఇంక బాగా కథలు ఉంటాయి. ఒక చిన్న స్టోరీ చెప్తా. మా తాత చెప్పింది నాకు స్టోరీ. చెప్పురా. మా తాత జమాన్లా ఇల్లు కట్టేటప్పుడు తవ్వేటప్పుడు ఇట్లా బిందె వెళ్ళింది. బిందె అంటే ఉత్త బిందె అనుకొని దాన్ని ఓపెన్ చేసిండు. వెళ్ళేసరికి మా తాత చచ్చిపోయిండు అక్కడ. లంక బిందె అది వెళ్ళిందని సంబరం కాదురా నాయన, దానికి మంచి గురువు కావాలి.
ఆ గురువు దగ్గరే వాడిని సలహా తీసుకొని వానితో తీపిచ్చి వాడు శుద్ధి చేసినాక మనం దాన్ని వాడుకుంటే మనం ఏమన్నా అదైతాం. అరే తొందరపడి నువ్వు అవ్వకురా, బాబా దగ్గరికి పోదాం. అరే అన్నయ్య గీడేం చేస్తున్నావు అన్నం తినదా? ఒక 10 నిమిషాలు ఎవరు ఇద్దరం కలిసిపోయి సరే. అరే అరే ఆ సౌండ్ నిజంగా లంక పిందెలేనారా? 100%. అమ్మా 100% పంట వండింది. పంట కాదు, దాన్ని తీసే పద్ధతిలో మనం ఒక క్యాండిడేట్ తీపిచ్చినాము అంటే మన చరిత్ర వేరే ఉంటుంది. అరే లంక పిందె దొరికితే నాకు సగం ఇవ్వాలి. నేనే కాదు నా తీసుకొచ్చి మా దోస్తు దగ్గర. లేదు నీకు తెలుసా కానుపోదామని అట్లనే భయపడుకుంటూ ఉండేటప్పుడు. అప్పుడే పర్సెంట్ అరే పో నేను చెప్తా. చెప్పు. 48% నీకు 23%, నీకు 23%. సెల్ నెంబర్ చెప్తాను బాబు. నీ ఫోన్ నెంబర్ ఏమని అడిగిండ్రా? అది నా నెంబర్, నాది అంతే, నా లక్కీ నెంబర్ అది. లంకే బిందెలలో నాకెంత ఇస్తాయి? మనకి తెలిసి తీసుకున్నా నేను కొంచెం ఇస్తా. సరే అరే ఇప్పుడు మన దగ్గర లంకే బిందెలు ఉన్నట్టు ఎవరి దగ్గర చెప్పాలి. మన ముగ్గురు ఏమనుకున్నారు మనయే 3 కన్నులు, మళ్ళీ ఇంకోని తెలియద్దురా. సరే డన్ పక్కా 100%. ఓకే డన్. మనం మంచి తీపిచ్చే ప్రయత్నం చేయాలి. నువ్వు కూడా ఎవరికి చెప్పవుగా. 100% చెప్తా. అరే మిత్రుగా నువ్వు కూడా గట్టిగా ఉండు, దయ్యం బయట లెక్కని. ఓకే. గత గత అనుకుంటుండే ఎవరు అడిగినా మా ఇద్దరు చెప్పిన ముచ్చడు ఇంకొకటి చెప్పద్దు నువ్వు. మన ముగ్గురు మధ్యలో ఉండాలి. ఓకే. మరి రేపు తీసుకొస్తారా? వెనకడికి మా తాత కూడా చెప్పేదిరా. ఏం చెప్పిండ్రా చెప్పురా. అప్పుడు నేను పుట్టలే కదా. మా దగ్గర ఒక బాబా ఉన్నాడు. మనకు ఆ బాబా గురించి తెలుసు కానీ ఒక్కసారి వేరాపో చెప్పి ఈ ముచ్చట చెప్పి రాపో. నిజంగా మీరు తెలిసిన బాగున్నాడు. తొందర రమ్మన్రా. తొందరపడకూరి తీసుకొస్తానా. మా చెల్లె వేంది చెప్తుంది ఈ విషయం. మనం పోయి కలుద్దాం, మాట్లాడదాం, చేద్దాం. ఈ విషయం మాత్రం కంటికి కూడా తెలియదు. కంటికి తెలియద్దు. బాబా వచ్చింది పోయింది, సైలెంట్ గా ఉండాలి. ఎవ్వరు చెప్పాలి అంతే. అరే సైలెంట్ గా పారా. అరే బక్రా అత్తాంద్రా. సపరేట్ ఉండు, కళ్ళు మూసుకొని ఉండు, దొంగలను దొరుకుతాం మరి. ఓ సామి సామి కరే సామి లేరా కర్రోడా, నేను నిద్రపోయినవారా? నీ మొద్దు నిద్ర గంగల లేరా? ఫస్ట్ బక్రా వచ్చింది లేరా? డబ్బులు తెలిసింది నువ్వు ఎందుకు వచ్చినావో తెలిసింది. ఇంకెందుకు వస్తుందిరా? పైసలు ఇవ్వడానికి. తెలిసింది నీ ఇంట్లో ఏదో సమస్య ఉంది. ఎవరితో నీకు బాగా ఇబ్బంది కూడా ఉన్నది. చెప్పు నీ బాధ ఏందో చెప్పనా. ఏం చెప్పాలి సామి? మా ముసలి పైసలు 1 రూపాయి కూడా ఇస్తలేదు. పింఛన్ పైసలు పడుతూనే ఏమంటే అస్సలు ఇస్తలేదు. అడిగి నా గొంతు ఎండుకపోతుంది. నువ్వేమి ఏతో తెలియదు కానీ మా ముసలి నేను చెప్పినట్టు తినాలే, పింఛన్ పైసలు ఇవ్వాలి నాకు. ఆలి బ్రహ్మానందం సప్తగిరి ఆవాహయామి. ఇప్పుడు ఆలయం గుర్తొచ్చిరా దరిద్రుడు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. సామి మీరే చూసుకుంటారా? నాకు పరిష్కారం చెప్తారా? చెప్తా పరిష్కారం ఏముందమ్మా? మందు పెట్టుడే. అరే దరిద్రుడా, ఏం మందు పెడతావురా? నువ్వు దానికి ఇట్లా పెడతావే ఏంది? నేను పక్క పెట్టుకున్నా కానీ ఇవి నాకు అడుగుతుంది నేను కొట్టుకుంటా. సప్పుడుకున్నాను గిటాకు వేస్ట్ అవుతుంది మళ్ళీ. సప్పుడుకు ఇవి అమ్మ నీకు ఒక మంచి మందు ఇస్తా. అది అన్నాన్ని కలిపి ముసల్లానికి పెట్టు. ముసలి గిట్ట పొద్దుగా లేచిన అనుకో పింఛన్ పైసలు తీసుకొచ్చి నీకే అవుతుంది. అది లేవలే అనుకో దానికి వచ్చిన పింఛన్ పైసలతో దాన్ని పాడగట్టు. అది పోతే నాకు పింఛన్ పైసలు ఎట్లా వస్తాయి? అది పోవద్దు, నాకు పైసలే కావాలి. సరే ఇవో అమ్మ మంది ఇస్తానా, తీసుకుపోయితే పెట్టు మరి మర్చిపోకు. స్వామివారికి దక్షిణ ఇవ్వ. దక్షిణ పైసలు పైసలు నేను పైసలు తీసుకున్నట్టు అయితే కాదు. నేను చెప్పిన ముచ్చట నువ్వు చెవులతో ఉన్నావు కాబట్టి ఆ 2 చెవుల కమ్మలు అయితే తీసుకెళ్ళి. సామి కమ్మలు నువ్వేం మాట్లాడకు. కమ్మలు తీసి ఇచ్చిపోలేకపోతే మందు వారది. నాకు ఇయ్యకు, ఆమెకే ఇయ్యి. ఇదేదో తేడా కొడతానురా. సప్పడకుండు పో నువ్వు. చూసినావానే బంగారం ఎట్లా కొట్టేసిందో. అరే ఏదో రోల్డ్ గోల్డ్ రా, నువ్వే తీసుకో. నీకైతే ఆలోచన తక్కువ, ఆతృతం ఎక్కువ. అరే నిజంగా బంగారం అనుకున్నానే. నువ్వనే చెప్పావా మరి? నేను చెప్పాక నువ్వు వింటానావా? సరే ఆ కమ్మలు మార్చి కమ్మలు పెట్టుకో. పడదు చూడలేకపోతానా. ఈ కమ్మలు నాకు ఏం అవసరం ఉంచుకో. నీకు ఆశ ఎక్కువ, ఆలోచన తక్కువ. గిట్లా వెడ్డింగ్ షూట్ అనుకుంటాను అనే. అరే తుప్పా చదవా. కరస్వామికి జై.
సరే స్వామి నాకు ఒక హెల్ప్ చేయాలి మీరు. హెల్పా? పైసలు అంటే మా దగ్గర లేవమ్మా, మేమే కర్రలు ఉన్నాం. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అరే కర్రోడా చెప్పిరా కినవారా? చెప్పమ్మా చెప్పు, ఏందో చెప్పు. అది కాదు స్వామి, మా అన్నోళ్ళ ఇంట్లో లంక బిందెలు ఉన్నాయట. రోజు నైట్ వండుకో గల్లు గల్లు సప్పుడట. మీరే వచ్చి తీయాలి లంక బిందెలు. మీ చేతి మంచిదట కదా. లంక బిందెలు అంటనే నోరు మూయిరా, ఈగలు చూస్తాయి. ఆల్రెడీ మన ఇంట్లో 2 బిందెలు ఉండే గీ లంక బిందెలు మనకెందుకురా? ఈ పిచ్చిదానా, అదేమన్నా నీళ్ళగే బిందెలు అంటారా? అనే బంగారు బిందెలు ఛీ, ఏబీసీలు చేసి చదువుకునే దాన్ని తీసుకొచ్చు. నా తప్పు. బంగారు బిందెలు ఓకే ఓకే. మీ లంక బిందెలు తీస్తారు కదా? అదే తీర్థంగా నువ్వు దూరం జరగమ్మా, మొత్తం గాలి ఆడతలేదు. ఇట్లా అమ్మా, నువ్వు అడ్రస్ అయితే చెప్పిపో. కుక్క బొక్క కోసం వాసన చూసినాడు చూసుకుంటా. అరే ఈ కుక్క జోరే నిలుతాను, కుక్క మొక్క పోడా చెప్పనా మనం పంపి. సరే అమ్మా, అడ్రస్ చెప్పిపో. కరబాబాకి జై, కరబాబాకి జై. అని ఊళ్ళోకి ఎంటర్ అవుతాను. ఒక సింపుల్ ఒక డైలాగ్ ఇది అన్నానే. ఏ ఆలి బ్రహ్మానందం సప్తగిరి ఆల్ముట్టి మట్టసాడి బంచిక్ 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 బంచిక్. అరే నువ్వు మురిసినవారా? లంక బిందెలు గంగల వేనట్టే. గన్న పెడతాను ఒక్కసారి. ఎవర్రా మీరు గిట్లున్న దొంగనారా? అందుకే నీతో రానన్నారా? కరెక్ట్ గుర్తుపట్టింది చిన్నపిల్ల అయినా. నీ పొల్ల ఎక్కువ మాట్లాడతాను, కొడితే బంత తగినట్టు కొడతావు. నన్నే అంటారా? మీ సంగతి చెప్తా తాగుల్లి. ఓకే ఓకే. మనం దొంగల అని దొరికితే మనల్ని దంచుతారా? ఒక్కొక్కడు ముట్టున్నట్టున్నాడే, ఏదో ఒకటి చేసి మళ్ళీ డైవర్ట్ చేయాలి. బిందెలు లేకుండా మంచిగా పానం ఇంపార్టెంట్. సపరేట్ ఇల్లేనా? ఇల్లే అందరు రండి, ఒకసారి దగ్గర రండి. ఇట్లా వరుసగా ఉంటే బంగారం నడుస్తున్నట్టు నీకు బంగారం లెక్క కనబడుతున్నారా బాబా? ఏ అసలు ఆగురి, అసలు ఏం జరిగిందో చెప్పుర్రి. అప్పుడే నాకు అది ఎక్కడో తెలుస్తుంది. చెప్పురా స్టోరీ మొత్తం. అరే వీడు బాబాయినా ఆరా, వీడు బుడబుక్కలను లెక్కున్నాడు కాదు. లంక బిందె దొరికితే మనకు మొత్తం మంది దాన్ని మొత్తం వీడియో తీసుకుపోయేటట్టున్నాడు కాదురా. చూస్తే నాకు నమ్మబుద్ధి అయితే లేదురా. ఒక్కసారి నమ్మేనమ్మా, ఆలోచన పక్కన పెట్టున్నావు. ఓకే ఓకే. అంత లంక బిందెల మహిమలు పడ్డావు. ఆగండి, బాబా చూస్తున్నాడు. ఓకే ఓకే, తొందరగా దొరకాలే బాబా. ఆగండి, వీడి పక్కన బిందె దొరకదు. ఉన్నాయి కనబడతానే. అబ్బా అరే అబ్బా అరే 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 అంత చీకటి జూమ్ బ్లర్ కనబడుతుంది. ఏంద్రా ఫ్లాష్ లైట్ ఏమంటారు స్వామి? నువ్వు చూడురా ఎల్ఈడి బల్బు తీసుకెళ్తా అవసరం అయితే. బాబా చూసుకొని మంచిగా. అయ్యో మరి ఏం చేయమంటారు? అరే కనీసం చూసుకొనిరా. ఓకే ఓకే. అరే రామా ఊకోండి మరి. చేతి దొరుకుతాయి గూగుల్ మ్యాప్ లో. అంత నులి పురుగులు ఉన్నట్టున్నారు ఏంద్రా? ఒక నిమిషం ఆగురే. ఓకే దొరికిందా? అలాంటి కింద కళ్ళు తాగిపోయారు, అంత షేక్ అవుతాడు. జల్దీ బాబా ప్లీజ్ బాబా. అలాంటి కింద బొట్టు తాగిపోయారు, అంత షేక్ అవుతాడు. దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చిందా? లటనా విషయం తెలుసా అన్న, మనం ఇంటుంది కదా అట్లా గాయగా చెప్తుంది పట్టు బాబా. మీరు ఎప్పుడు బాబా? అరే ఉత్సాహతలో అరే ఉత్సవం పోయితే చెప్తానా? అరే 2 సార్లు వచ్చి వచ్చిన బాబా. అరే మా తనపిల్ల నాకట్టాంది సపరేట్గా బాబా చెప్పుడు బాబా. అరే 11 నిమ్మకాయలు కావాలరా. ఓకే ఇక నల్ల కూడా అయితే కంపల్సరీ. నల్ల కూడా అయితే బాబా. అరే మేక తీసుకురారా మరి. ఏదో పాము పోని అని చెప్పేసి నల్ల కూడా అంటే జుట్టు కూడా మీకు పెట్టడానికి కారా, నీకే పెట్టడానికి శక్తికి పెట్టాలరా. ఓకే ఓకే. మీరు ఇట్లా అయితే బాబా వెళ్ళిపోతాడు. నేను పోతారా భయ్, మీ ఇష్టం. ముహూర్తం దాటిపోతే దొరకదు మరి. లంక బిందెలు చెప్పి పోండి తొందరగా మీరు అవ్వుకుంటారా అంటే నేను అద్దా
అరే మీరు ఆగుర్రా మీరు ఆగుర్రి మీరు బాబా మీరు ఎప్పుడు బాబా అది నాకు ఎందుకు నమ్మకం కుదరలేదురా మా పేసులు గంట మంచి కూడా సార్ దొంగలానే ఉన్నారు బాబా ఇలా దొంగ పేసులు కానీ నా ముఖం చూసి జర పని చేయి అరే డ్రైవర్ వేసుకోలేదురా ఎందుకు అరే ఒక మొగోని పరి ఇంకో మొగోడే కాపాడాలరా నువ్వు వాడు మాటలు స్వామి కూర్చోరా అంటే చెప్పు బాబాయ్ చెప్పు అరే నిజంగానే ఉన్నాయిరా లంక బిందెలు అని చెప్పినా నేను చెప్పినా తాళం చేస్తే తాళం కూర్చొని దగ్గర పెట్టుకోరానికి పిడిచొచ్చేటట్టున్నది ఈ నన్ను ఏదో తీసుకుపోతాడే అట్లా ఎందుకు చేస్తాను మా వాడు మరి అది ఆతృత ఆగుతలేదు కన్నడాలలో మొత్తం లంక బిందెలు నిండినాయి అవి గల్లు గల్లు అన్న కొద్దీ మనోడు ఊగుతాడు ఇట్లా 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 అనుకుంటా మనం సాయంత్రం కట్టేది ఎందుకు కొడతావురా లంక బిందెలు ఉంటే నీకు అరే ఊగి పోయి పోతావారా నువ్వు ఏం ఊరా ఈ ఊగుడు నేను ఊపు చూస్తే నాకు ఇంకేదో గుర్తుకొస్తుంది నీ మూడు చేంజ్ అయితే కానీ తొందరే బాబా ఇగో ఉన్నది కానీ అరే అది చిన్న బిందెన పెద్ద బిందెన కలతలేదురా కాకపోతే దాంట్లో ఉండవచ్చు మరి ఒక్కసారి జూమ్ చేసి చూసారా ఏ జూమ్ చేసినా కూడా లెన్స్ పని చేస్తలేవురా ఏం ఏదైనా ఒకటి చేయాలి దానికి ఏం చేద్దామంటారు మరి నల్ల ఊడి కావాలి అలా కూడా వద్దు బాబా అసలే ముసలివాడు దంగయ్య మూడు వచ్చే టైంకే అంటాను అరే చెప్పరా మరి బాబాకు మూడు వస్తుందట అది కాదురా చెప్పేది అది మంచిగా ఒక నల్లగొడి కావాలి 11 నిమ్మకాయలు కావాలి 2 బిర్యానీ ప్యాకెట్లు 2 బిర్యానీ ప్యాకెట్లు కావాలి మాకు మటన్ మటన్ హోటల్కి వచ్చినా బాబా అని చెప్తాను అంటే తిండి పెట్టరారా అరే నీ పెడతావు నీకెందుకు లంక బిందెలు అరే దండం పెడతాను బాబాకు మోసెస్ వచ్చేటట్టున్నాయి ఆగురా అని ముంగట పోతా ఆడకి ఇట్లా అని ఆవుని నాకు తీసుకొచ్చి పెడితే స్టార్ట్ చేద్దాము ఓకేనా ఓకే ఏం లేదు సింపుల్ ఒక 10,000 సీట్ ఒక 50,000 మా చేతిలో పెట్టినామంటే మేము అది తీస్తాం బట్టి రాదు ఇప్పుడే పొమ్మంటాడు చెప్తుంది సింపుల్ ఒక 50,000 పెడితే చూసుకుందాం దొరికినాక 50,000 కాదు ₹1 కోటి ఇస్తాం నిజంగా ఇస్తారా ఇస్తాం మొత్తానికి అయితే బింది ఇస్తాం చెప్పు బాబా చెప్పు ఫస్ట్ అరే నేను ఆతలతో నమ్ముద్ది అవుతలేదురా ఒక 50,000 అయితే ఫస్ట్ ఇది అబ్బా అన్ని బిందెలనే పెట్టినాం స్వామి ఆ బిందె దొరికితేనే మాకు పని అయితే బిందె మీ తాతనారా పెట్టినా చూసుకోపో నువ్వు చూసుకోపో ఎందుకు అవురా నాకు ఎందుకో డౌట్ వస్తుంది ఈ బంగారం వెళ్ళినాక సగం ఇవ్వంటే ఫస్ట్ 50,000 ఇవ్వంటాను అంటే వీళ్ళకి డౌట్ వస్తుంది ఎందుకైనా మంచిగా 50,000 మంచిగా నేను ఇస్తా డబ్బులు తీపిద్దాం ఇళ్ళకపోతే మన సంగతి చెప్తాం ఏందిరా మీరు మాట్లాడుకుంటాం మీరు అందరూ ఆవిరి బాబా ఊపిరి చూస్తే నన్నే చేసేటట్టున్నాడు చలో లేరు లేరు పైసలు ఇస్తే మంత్రి స్టార్ట్ చేస్తాడు లంక బిందెలు దొరుకుతానే అరే మన పని సక్సెస్ కార్ కొందావా ఏం కొందా ఏరోప్లేన్ కొందామే నువ్వేం కొంటావురా మీరు ఏది కొంటారా ఏరోప్లేన్ కొంటారా అరే ఆడు పోతాండ్రా ఆడు పోతే మాకేంది పైసలు అరే మరి ఏం చేయాలరా మీరే లంక మీద ఎట్లా చేయాలరా అల్లరి చేస్తా వెళ్తారా సరే 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 ఓకే మీ బాధ నాకు అర్థమైంది నేను లంక బిందెలో ప్లేస్ చూపిస్తా తప్పుర్రి కానీ ఓపెన్ చేసినాక లంక బిందె బయటకు వచ్చినాక మాత్రం డైరెక్ట్ ఓపెన్ చేయద్దు నేను మంత్రం చదివి ఆడ శాంతి పెట్టి పోతా నేను పోయినాకనే మీరు ఓపెన్ చేసుకోవాలి మంచిదే ఓకే కదా ఓకే కదా ఓకే కదా అరే నువ్వు రాబరా ట్రైన్ లెక్క పోదాంరా నా ఇంకా పట్టుకుంటా అరే ఎన్నికేం చేస్తాను దొంగకోలు పట్టేటోళ్ళే కట్టి తిరుగుతాను ఉల్లిగడ్డ ఒక పోన్నాడు తీసుకోపో కొంచెం లడ్డన్నా నువ్వు మీరు అడగండి బయటికి వెళ్ళేది మీరు
అరే ఫస్ట్ బయటికి దొబ్బేయండి ఆవురా అరే ఈయనే ఉన్నదిరా అక్కడే సార్ అందరు నా లంక బిందెలు ఆవురా శాంతించు ఆవురా 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 ఓ గుడ్డెలు లెక్క ఓం శాంతి అటప్పటి దాని వచ్చింది అయ్యో 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 ఇక్కడనే ఉన్నాయి స్వామి ఆగరా అదిరా మళ్ళీ మాయమైపోతాయి లంక బిందె తెలియదురా నల్ల ఓడి తీసుకొచ్చి ఫస్ట్ పోయిర్రి కోసేది కుండ చుట్టూ తిప్పుర్రి 11 నిమ్మకాయలు తిప్పుర్రి ఈయన కొడుకు పంపే తిప్పి వాడే ఈయన దయం పెట్టినట్టున్నది మెల్ల పట్టుకుని అరే నా పేమెంట్ మిగతా పేమెంట్ ఇయ్యి ఇచ్చినాక నేను పొలి మీద దాటినాక ఇది ఓపెన్ చేయాలరా నేను ఉన్నాక ఓపెన్ చేసిన అనుకో దాంట్లో ఏముండవు ఇక మరి ఉత్త ప్రయత్నం వేస్ట్ అయితే అనిమించలో కోడి కూడా దింపే ఓకేనా 20 చిప్పు దెబ్బలు కొట్టు సెట్ అవుతారా ఓకేనా మేమైతే వెళ్తాను మరి పేమెంట్ మరి ఫోన్ పే ఫస్ట్ చేత బాబా మీరు వెళ్ళరు చేత అరే తొందర బాగున్నప్పుడే ఏమంటాడు ఫోన్ పే దూరం జరుగుతుంది బాబా ఇప్పుడు 50,000 ఇచ్చినా ఇప్పుడు 50,000 కొడతాను ₹1,00,000 ఏంది ₹1,00,000 అంటే 50,000 ఇచ్చినా ఇప్పుడు 50,000 కొడతాను ₹1,00,000 అరే అట్లా కాదు కానీ ఒక 3 లక్షలు కొట్టా సరే అంత ఏమో 10 లక్షలు కూడా పోతాం ఇప్పుడే లేకపోతే అన్ని మాయం చేస్తాం మరి ₹1,00,000 ఏ ఆగు బాబా డూబ్ బాబా పేరు మీద కొట్టేసి కొట్టినావా 10 లక్షలు నా లంక బిందెలు అరే స్వామి పంపించేద్దాం అరే ఈ చేతిలో పెట్టాను స్వామి అరే శాంతిస్తుంది దీని చుట్టూ ఒక నల్ల కూడా తిప్పేయరా అదొక నిమ్మకాయలు పడేయాలరా ఈ మించాలి ఈ నిమ్మకాయ తిప్పే ఆగురా మేము వేయినాక మేము పొలి మీద దాటినాక ఓపెన్ చేయాలి అప్పటిదాకా ఓపెన్ చేయకుర్రా ఓకేనా అరే పట్టుకోరా ముగ్గురు అరే పైసలు కొట్టినారా కొట్టిన 10 లక్షలు కొట్టిన 10 లక్షలు పోతే పోనీ లంక బిందెలు అరే బాబా ఏంట్రా దారా అక్కడ కూర్చొని నడుచుకుంటా పోతున్నాడు ఇంద్రకంతగానో ఫస్ట్ నిమ్మకాయ నిమ్మకాయలు దింపి పడేరా బాబా ఏమన్నాడు ఈయనకెళ్ళి నిమ్మకాయ తిప్పేసి నల్ల కోడి తిప్పేసి తీయమన్నాడు నల్లగుడ్డ నిమ్మకాయ నల్ల కోడి అవసరం లేదు చెప్పిన ప్రకారం నీకు 50 మాకు 25 మాట మార్చలేదు లేదు నిజంగా చెప్పు మాట అరే లేకపోతే ఇప్పుడు ఇద్దరు వాళ్ళ కొడతా ఓకేరా చలో మనకు తొందర తీరా తీరా అరే ఇప్పుడు అవుతాడు బంగారు వెళ్ళాక ఏం అవుతుంది నాకు భయం అవుతాడు ముట్టనిస్తలేడు నా లంక బిందెలు ఏంద్రు బాబా ఇవ్వచ్చేంద్రా లంక బిందెలు 10 లక్షలు 50,000 10 నిమ్మకాయలు తిప్పాను నల్ల కూడా తిప్పాడు మనం తిప్పాక ఇట్లా అయింది కావచ్చురా అరే మళ్ళా గట్రా నల్ల కొండ కోసి తీద్దాం 50,000 నా 10 లక్షలు 50,000 పైసలు తీయడానికి నామే ఏదోని అయినట్టున్నాడే 10 లక్షలు 50,000 మునిరా బాబు మీరు అరే మామ నిజంగా లంక బిందెలు వెళ్ళినాయా లంక బిందెలు ఎక్కడిరా అని అడ్రస్ అనుకుంటే ముందాలు నేను పోయి మెల్లగా సెట్ చేసి వచ్చిన పిచ్చోళ్ళు నిజంగానే వెళ్ళినాయి అనుకుంటారు ఈ రోజుల్లో లంక బిందెలు ఉంటాయి ఆనే పైసలు నచ్చాయి కదా మరి కర్రబాబు అంటే ఏమనుకుంటానమే అంతా పంచిక్ ఇంకా ఊరుతాం